నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. ఈ స్టోరీ మీరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, వ్యూస్ లేవు, కామెంట్లు లేవు. నా శ్రమ అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఈరోజు విడిచి రోజు ఇస్తాను, ఓకేనా? ఇక కథలోకి వెళ్దామా? భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ చూపులు కలవని శుభలేఖ భాగం 3. ఏదో ఒక లోగుట్టు ఉండే ఉంటుంది. అది నాగవల్లికి తెలిసే ఉంటుంది. పాపం ముగ్ధకు తెలియదు అనుకుంటా. తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా అన్న జయమ్మ ముగ్ధ అంటే ఎంతో ప్రేమ ఉన్న దానిలా మాట్లాడింది. ఇంతలో అమ్మ అమ్మ అంటూ వచ్చింది ఆమె కూతురు కల్పన. ఏంటే మళ్ళీ ఇలా వచ్చావు? నిన్ను ముగ్ధ దగ్గర ఉండమన్నాను కదా. కూతుర్ని విసుక్కుంది జయమ్మ. అమ్మ, పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడనుకున్నావు? చూడగానే ముద్దొస్తున్నాడు. నువ్వు నాతో చెప్పినట్టుగా అతనికి ఎలాంటి అంగవైకల్యము లేదు. శుభ్రంగా దబ్బపండు రంగుతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉన్నాడు. కోటేరు లాంటి ముక్కు, గుబురు మీసాలు, నల్లటి ఒత్తైన జుట్టు, ఇక కళ్ళున్నాయి చూడు. అబ్బా, అవి ఎప్పుడూ నవ్వుతున్నట్టుగా చిలాకీగా గుండ్రంగా ఉన్నాయి అంటూ పెళ్ళికొడుకు అందాన్ని వర్ణించింది కల్పన. ఆ అమ్మాయి మాటలు విన్న ముగ్గురు పెళ్ళికొడుకు అంత బాగున్నాడా అనుకొని నోరెళ్ళబెట్టారు. పెళ్ళికొడుకు నా అంచనాలకు అందకుండా ఉన్నట్టున్నాడు ఈర్ష్యతో అనుకుంది జయమ్మ. అంతేకాదు, ఓర్వలేక మూతి 3 వంకర్లు తిప్పుకుంది. జయమ్మను చూసి కవిత, సరోజ కిసుక్కున నవ్వారు. నవ్వండే నవ్వండి, నా కూతురికి ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి చేస్తాను ఉక్రోషంతో అంది. అమ్మా, నాకు కూడా ఇలాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేయి, ఈ విషయం చెప్పిపోదామని వచ్చాను గోముగా అంది కల్పన. కల్పన కొంచెం అమాయకత్వం, కొంచెం గడుస్తనం ఉన్న కన్యపిల్ల. తన మనసుకు నచ్చిన ప్రతిదీ తన సొంతం కావాలనుకునే మనస్తత్వం కలది. ఇప్పుడు పందిట్లో ఉన్న పెళ్ళికొడుకు ఆమెకు బాగా నచ్చాడు. ఇక అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ఇంటికి వెళ్ళాక మారం చేసినా చేస్తుంది. కూతురు మనస్తత్వం తెలిసిన జయమ్మ, దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి కూతుర్ని ఇచ్చావు అనుకుంది. అలాంటి అబ్బాయిలు ఈ పెళ్ళికి చాలామంది వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళను ఓ కంట గమనిస్తూ ఉండు. నీకెవరైనా నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చనువుగా పలకరించు. ఆ తర్వాత వచ్చి నాకు చెప్పు. వాళ్ళకు కూడా నువ్వు నచ్చితే నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. నీకు అందంగా ఉన్న మొగుడు దొరుకుతాడు, మాకు ఆస్తి ఉన్న అల్లుడు వస్తాడు. అందుకని నువ్వు ముగ్ధ అక్క దగ్గరనే ఉండు అని ఆమెను అటువైపు ప్రోత్సహించింది జయమ్మ. కల్పన సరే అమ్మ అంటూ అక్కడి నుండి మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళింది. మండపంలో పెళ్లి తంతు జరుగుతోంది. జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. వధువరులను నిల్చోబెట్టి మధ్యలో అడ్డుగా తెరను ఉంచారు. పంతులుగారు మంత్రాలు చదువుతూ ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం ఉంచాడు. పెళ్ళికొడుకు మయూకు పొడగరి, తీర పట్టుకున్న వాళ్ళు పొట్టిగా ఉన్నట్టున్నారు. తెరపై నుంచి పెళ్లి కూతురు అతనికి కొద్దిగా కనబడుతోంది. విల్లులా వంగిన కనుబొమ్మలు, మధ్యలో అందంగా దిద్దిన కళ్యాణ తిలకం, కనుబొమ్మల చుట్టూ పెళ్లిబొట్టు, పాపెట్లో పాపిట బిళ్ళ, పూల జడ వేసి తలపై వరకు పువ్వులు చుట్టినట్టున్నారు. పువ్వులు కనిపిస్తున్నాయి. పెళ్లికూతురు తల వంచుకొని ఉండడం వల్ల కనిపించిన కాస్త అందాన్ని చూసి పరవశించిన మయూక్, ఆహా ఎంత బాగుంది అనుకోకుండా ఉండలేకపోయాడు. అబ్బాయి, ఏం ఆలోచిస్తున్నావు? ముహూర్తం మించిపోతోంది. అమ్మాయి తలపైన జీలకర్ర బెల్లం పెట్టు అని మందలించారు పంతులుగారు. మయూక్ ముగ్ధ తలపై జీలకర్ర బెల్లం పెట్టాడు. అమ్మాయి, ఇప్పుడు నీ వంతు అంటూ పంతులుగారు మళ్ళీ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అక్క, పెళ్ళికొడుకు ఎంత అందంగా ఉన్నాడు, ఓసారి తలెత్తి చూడు చెవిలో మెల్లిగా అంది కల్పన. పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయి చాలాసేపైనా ఇప్పటి వరకు ముగ్ధ వంచిన తల ఎత్తలేదు. పెళ్ళికొడుకు వైపు చూడలేదు. ఇప్పుడు కల్పన చెప్పినా కూడా తలెత్తి మయూక్ని చూడలేదు. ఆమె ముగ్ధ తనను ఎప్పుడు చూస్తుందా అని కాచుకొని ఉన్నాడు మయూక్. అమ్మాయి, అబ్బాయి తలపై జీలకర్ర బెల్లం పెట్టు అని మరోసారి ఆమెకు చెప్పారు పంతులుగారు. ఇక ముగ్ధకు తలెత్తక తప్పలేదు. మెల్లగా తలెత్తి మయూక్ వైపు చూసింది. మయూకు కళ్ళ దగ్గర నుండి పైభాగం కనిపిస్తోంది. మిగిలిన భాగం తెరచాటున ఉంది. అతను ఆమెనే చూస్తూ ఉండడంతో ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకున్నాయి. అతని కళ్ళల్లో ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. అంతేకాదు, అవి చిలిపిగా నవ్వుతూ ఆమె మనసును లాగేశాయి. ఒక్కసారిగా ఆమె గుండె దడలాడింది. కల్పన చెప్పింది నిజమే, ఇతను ఫోటో కన్నా చాలా అందంగా ఉన్నాడు అనుకుంది ముగ్ధ. అమ్మాయి, త్వరగా కానీ, ఇంకా బోలెడు కార్యక్రమాలున్నాయి అన్నారు పంతులుగారు.
ముక్త తన కనురెప్పలను టపటపా ఆడించి అతని తలపై జీలకర్ర బెల్లం పెట్టింది. పంతులు గారు అడ్డుతెరను తీయించి పక్కపక్కన పీటలు వేసి వధువరులను కూర్చోబెట్టాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ముగ్ధ మనసులో అలజడి మొదలైంది. మయూకు చూపులు ఆమెను గుచ్చుతున్నాయి. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె ఒంట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అబ్బాయి, నీ కాన్సన్ట్రేషన్ అంతా అమ్మాయి మీద పెడితే ఎలా? ఈ పెళ్లి తంతు ఎప్పటికి ముగుస్తుంది? చెప్పిన మాటలే పదే పదే చెప్పాల్సి వస్తోంది. చదివిన మంత్రాలే మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తోంది అని ముద్దుగా విసుక్కున్నారు పంతులు గారు. మయూకు సిగ్గుపడ్డాడు. ఒరే బావమర్ది, కాస్త ఓపిక పట్టు. నీ తొందర తెలిసి మీ నాన్నగారు ఎలాగో నీ కార్యానికి ముహూర్తం ఈరోజు రాత్రికే పెట్టించారు. అంతవరకు మా చెల్లెల్ని చూపులతో తినేయకు. కాస్త ఈ పెళ్లి కార్యక్రమాల మీద మనసు పెట్టు. పంతులుగారు చెప్పినవన్నీ శ్రద్ధగా చెయ్యి అని అతని చెవిలో గుసగుసలాడాడు మయూక్ అక్క భర్త దినేష్. ఏంటి, మా తమ్ముణ్ణి ఏదో అంటున్నారు? ప్రశాంతంగా వాణ్ణి పెళ్లి కూడా చేసుకొనివ్వరా? పక్కనే ఉన్న అతని భార్య దీపిక మోచేత్తో అతని డొక్కలో పొడిచింది. ఆమెకు మయూక్ అంటే ప్రాణం. అతని మీద ఈగ వాలినా ఊరుకోదు. ఎవరిని ఒక మాట అననివ్వదు. అబ్బాయి, మంగళసూత్రం చేత్తో పట్టుకొని అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయి. భజంత్రీలు గట్టిగా వాయించండి. మంగళసూత్ర ధారణ జరుగుతోంది అన్న పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. మయూకు ముసిముసిగా నవ్వుతూ ముగ్ధ మనోహరంగా తల వంచుకొని కూర్చున్న ముగ్ధ మెడలో 3 ముళ్ళు వేశాడు. గుండెల మీదికి కొత్తగా వచ్చిన తాలిబొట్టును చేత్తో పట్టుకొని నువ్వు నా శత్రువు అనుకుంది ముగ్ధ. దానికి కారణం ఆమెకు మాత్రమే తెలుసు. ఒకదాని తర్వాత ఒకటి పెళ్లి కార్యక్రమాలు జరిపిస్తున్నారు పంతులు గారు. ముగ్ధ స్నేహితురాలు రమ్య ఆమె పక్కనే కూర్చొని ఉంది. తాళి కట్టేటప్పుడు జడ ఎత్తడం, పాపిడబిళ్ళ సరిచేయడం, ముక్కుపైకి రాలిన కుంకుమను కర్చీప్తో తుడవడం లాంటి పనులు చేస్తూ ఆమెకు తోబుట్టువులు లేని లోటు తీరుస్తోంది. ఇంతలో మయూకు స్నేహితుడు కరణ్ సెల్ ఫోన్ రింగ్ అయింది. సెల్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో షీలా, ఎక్కడున్నావు? పెళ్ళికి రాలేదేంటి? నేను ఇందాకటి నుండి నీకోసమే చూస్తున్నాను అన్నాడు. ఆమె సమాధానం ఇవ్వకుండా నీ పక్కన తరుణ్ ఉన్నాడా? ఉంటే వాడికి సెల్ ఫోన్ ఇవ్వు. వాని సెల్కి కాస్త కాల్ చేస్తే కలవడం లేదు సీరియస్గా అంది. ఆమెకు కరణ్ దగ్గర కన్నా తరుణ్ దగ్గర చనువు ఎక్కువ. ఏ విషయమైనా తరుణ్కి చెప్తుంది. ఈ సంగతి తెలిసిన కరుణ్ పక్కనే ఉన్న తరుణ్కు తన సెల్ ఫోన్ ఇచ్చాడు. ఫోన్ తీసుకుంటూ ఎవర్రా అన్నాడు. అతను మరో ఫ్రెండ్ కేతికతో కబుర్లు చెప్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకెవరు? షీలా అన్నాడు కరణ్. తరుణ్ ఫోన్ తీసుకొని షీలా, నువ్వెక్కడున్నావు? ఇక్కడ మయూకి పెళ్ళవుతోంది తెలుసా అన్నాడు. అది తెలిసే ఫోన్ చేస్తున్నాను. నువ్వు అర్జెంటుగా పెళ్ళి ఆపు. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. నేను రావడానికి టైం పడుతుంది అని కంగారు పడుతూ చెప్పింది షీలా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? కరెక్ట్గా తాళి కట్టే సమయానికి ఆపండి అంటూ పెళ్ళి ఆపేయడానికి చిరుకోపంతో అన్నాడు తరుణ్. ఏమైనా అనుకో అన్న ఆమె, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మయూ పెళ్ళి అంటూ జరిగితే అది నాతోనే జరగాలి. అలా కాకుండా మరో అమ్మాయితో జరగడానికి వీల్లేదు. అలా జరిగితే నేను భరించలేను. మయూ నావాడు, ఎప్పటికీ నావాడు. పిచ్చి పట్టిన దానిలా ఫోన్లోనే గట్టిగా అరిచింది. ఇట్స్ టూ లేట్ షీలా. జస్ట్ ఇప్పుడే మయూ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు నేను వెళ్ళి పెళ్ళి ఆపండి అంటే నన్ను పచ్చడి కింద చితక్కొడతారు అన్నాడు తరుణ్. అవునా అని తెగ బాధపడ్డ షీలా, అయినా ఈ మయూ అలా ఎలా నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? అది కూడా నాకు చెప్పకుండా, నన్ను ఇన్వైట్ చేయకుండా అయోమయానికి గురైంది షీలా. వాడు మాత్రం మాకు ఎప్పుడు చెప్పాడు? ఈరోజు ఉదయం పెళ్ళి అనగా నిన్న రాత్రి చెప్పాడు. బహుశా వాడు నీకు భయపడి చివరి నిమిషం వరకు మాకెవరికి చెప్పకుండా ఉన్నాడేమో అనిపిస్తోంది. నువ్వు మాత్రమే అతని లవ్వర్లా భావించినట్టున్నావు. కానీ మయూ ఎప్పుడు నిన్ను ఆ దృష్టితో చూడలేదు అనిపిస్తోంది. వాడు కూడా నిన్ను ప్రేమించి ఉంటే ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు కాదు ఆలోచనగా అన్నాడు తరుణ్. మయూ నన్ను ప్రేమించలేదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నేను అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అతను కూడా నన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు. వాళ్ళ నాన్న బలవంతం మీద ఈ పెళ్లి చేస్తున్నాడేమో. కనీసం ఈ విషయమైనా కనుక్కొని చెప్పు. నా మనసుకు కాస్త శాంతి దొరుకుతుంది. నేను మరి కాసేపట్లో అక్కడికి వస్తాను. ఆన్ ద వేలో ఉన్నాను అంది షీల. వాడిని చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించడం లేదు. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. కనురెప్ప వాల్చకుండా ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. వాడు ఇష్టపడే ఆ అమ్మాయిని చేసుకుంటున్నట్టుగా
కనిపిస్తున్నాడు. అయినా పెళ్లి జరిగిపోయిన తర్వాత అతను నిన్ను ఇష్టపడితే ఏంటి, ఇష్టపడకపోతే ఏంటి, నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అయినా నువ్వంతగా మయూని ఇష్టపడ్డదానివి మాకెవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? వాడు తన పెళ్ళి అని చెప్పినప్పటి నుండి ఈ విషయం నీకు చెప్పాలని నీకు కాల్ చేస్తున్నాను. అది నాట్ రీచబుల్ అని వస్తోంది. ఇంతకీ నువ్వెక్కడున్నావు? అన్నాడు తరుణ్. అదేం అడుగుతావులే, అదో పెద్ద కథ. మా ముసల్ది ఉంది చూడు, అదే మా నానమ్మ. తను బాల్చి తన్నేలా ఉందని మా నాన్నగారు నన్ను బలవంతంగా మా ఊరికి తీసుకెళ్లారు. అదో పల్లెటూరు, అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు అని సాడ్ అయింది షీలా. అయ్యో పాపం, అలాగా? ఇప్పుడు మీ నానమ్మకి ఎలా ఉంది? తన ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు కదా? సానుభూతితో అడిగాడు తరుణ్. తను గుండ్రాయిలా ఉంది, గట్టిపిండం. ఇలా మమ్మల్ని ఎన్నిసార్లు భయపెడుతుందో. ఇప్పుడు బాగానే ఉంది. నా పెళ్లి చూస్తే కానీ పోదట. అక్కడ నాకు పెళ్లి చూపులు కూడా జరిగాయి. నేనేమో మయూని ఇష్టపడుతున్నాను. అందుకే ఆ అబ్బాయి నచ్చలేదని చెప్పేశాను. ఇక్కడికి వచ్చాక మయూను తీసుకెళ్ళి నాన్నగారికి పరిచయం చేసి మా పెళ్ళికి ఒప్పించాలి అనుకున్నాను. ఈలోపే వీడేదో కుప్ప మునిగిపోయినట్టుగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని నాకేం తెలుసు అని ఫోన్లోనే ఏడ్చింది షీలా. వస్తానన్నావుగా? వస్తున్నానుగా. నేను రాగానే వాళ్ళిద్దరిని విడదీసి అయినా సరే నేను మయూని దక్కించుకుంటాను శపథం చేస్తున్నట్టు చెప్పి కాల్ కట్ చేసింది షీలా ఎక్కడికి వెళ్ళిందట? ఇంతసేపు నీతో ఫోన్లో ముచ్చట పెట్టింది తను పెళ్ళికి వస్తోందా? తరుణ్ చేతిలో నుండి సెల్ ఫోన్ తీసుకుంటూ అడిగాడు కరణ్. వస్తోంది. నార్మల్గా కాదు, భద్రకాళిలా వస్తోంది. తను మయూని పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట. వీడేమో షీలా ఆశలను అడియాసలు చేస్తూ ఇదో ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు తరుణ్. నిజంగా మనం వాడికి ఫ్రెండ్స్మేనా? ఫ్రెండ్స్మై ఉంటే వాడి పెళ్లి విషయం మనకి ముందుగా చెప్పేవాడు. కనీసం బంధువులకి చెప్పినట్టుగా కూడా చెప్పలేదు. చివరి నిమిషంలో చెప్పాడు కినుగ్గా అన్నాడు కరణ్. మనకు ముందుగా తెలిస్తే షీలాకి రేష్మాకి తెలుస్తుంది కదా. వాళ్ళు వచ్చి ఎక్కడ గొడవ పెట్టుకుంటారో, తన పెళ్ళి ఎక్కడ ఆపేస్తారో అని భయపడి ఉంటాడు. వాడు మనతో ఎలా ఫ్రెండ్షిప్ చేశాడో ఈ అమ్మాయిలతో కూడా అలాగే ఫ్రెండ్షిప్, అంతే తప్ప వాడెవరిని ఇష్టపడలేదు. ఈ అమ్మాయిలేమో నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎవరికి వారు అనుకున్నారు. చివరికి ఇలా బోల్తా పడ్డారు. మయూ మనస్తత్వం తెలిసిన తరుణ్ అన్నాడు. అంతే అయ్యుంటుంది అన్నాడు కరణ్. పెళ్లి కార్యక్రమం ముగింపు ఘట్టానికి వచ్చింది. అమ్మాయి చేయి పట్టుకొని ఆకాశంలో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని నువ్వు చూస్తూ తనకు చూపించు అన్నారు పంతులుగారు. మయూక్ ముగ్ధ చెయ్యి పట్టుకొని అలాగే చేశాడు. మయూక్ చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా ముగ్ధ ఒళ్ళు జల్లుమంది. తనువంతా తెలియని పులకరింత, మనసును ఏదో తన్మయత్వం ఆవహించింది. సిగ్గుతో కనురెప్పలు వాలిపోయాయి. ఆమెలో వస్తున్న మార్పు ఆమెకు నచ్చలేదు. చెయ్యి వెనక్కి తీసుకోవాలని చూసింది, కానీ అతడు వదలలేదు. ముసిముసిగా నవ్వుతూ మరింత గట్టిగా పట్టుకొని సున్నితంగా నొక్కాడు. మయూక్ ఇలా రొమాంటిక్ మూడ్లో ఉండగా అక్కడికి వచ్చింది షీలా. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.